అంజీ ఏం చేస్తున్నావు? అంజి కాదు అంజి మోడల్. ఇది ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి నీకు తాగిపించింది తినిపించింది. ఇప్పుడు నేను పక్కకోమంటావు. నీ సంగతి చెప్తా. మన తిరిగేటోడు వాడు ఫేమస్ అయితే ఇప్పుడు పిలవద్దు. మనం అంజి మాడ అని పిలవాలట. ఏదో ఇవ్వాలి. ఎప్పుడు చేద్దాం మరి? అది పోరిందా పుప్పటి పని వారేసింది. దాని మీద ఐ లవ్ యూ రాద్దాం. రాసి 4 రాసినట్టు చేద్దాం. ఉంది ఎప్పుడైతే ఆధార్ అవుతుంది. ఉన్నాయి పైసలు. ఆధార్ జమ చేసుకో. అంజి మాటలు దావత్ ఇస్తా అంటే దావత్ ఇవ్వకపోతే బాగా రోజులు ఇస్తా ఉంటుందా? అబ్బా అవి దించిపోసిన ఏమో కోళ్ళు అవి అద్దు దించిపోసిన కోళ్ళు అద్దు అద్దు అద్దు. అరే ఏమైంది ఓపి చూడ నువ్వు చెప్పినా ఏమైంది? నాకేం కాదు నువ్వేమంటావు చూసా. నాకు జల్లువానే ఎటో ఎటో చేతివి. నాకు కొద్ది భయంగా లేదు తిన్నావా? మనకి అవద్దు నేను పోతున్నా అవద్దు అద్దద్దు నాకు దావద్దు. ఈ కోళ్ళు పట్టుకొస్తున్నాడు దించిపోస్తారేమో. నేనైతే రాలేదు కోళ్ళు. నువ్వు ఎవరు చెప్పకు. నీకు తర్వాత చెప్పిన తర్వాత నువ్వు ఎవరు చెప్పకు. మన వాళ్ళు దావత్ చంపుతారు అంటే కొన్ని కోలం కూడా పోతున్నా. నేనైతే రాను దావత్ కాడికి. నువ్వు రాకు. నిన్న దావత్ నిన్న మొన్న దావత్ అన్నారు. ఇలాకైతే ఫోన్ చేస్తా. దావత్ అన్నారు వాళ్ళు ఫోన్ చేస్తా. ఫోన్ చేసి మరి అదే కొద్దిసేపు అయితే. హలో అంజీ ఏం సంగతి? నిన్న మొన్న దావత్ అని చంపుతారు. దావత్కి ఇప్పుడు ఆదుకొచ్చు నీ పాట నీళ్ళు కడుతున్నా. మరి ఎవరు వస్తారు? సరే ఎక్కడికి రమ్మంటావు? వేస్టేట్కి మీరు రారి. కోల్డ్ సెట్ అయినాయి. ఎవరి సెట్ అయినా చెప్పండి రారి. దావా చేసుకుందాం. సరే అర్ధ గంటలో చెప్పాను కానీ మరి. సరే వస్తున్నావు. అంజీ బాగా ధైర్యానికి వచ్చినా ఇవ్వాలా? దావత్ ఇస్తాం ఇవ్వాలా? ఇదా ఇచ్చాక ఒప్పుకోవడానికి ఇచ్చి తప్పదా? ఇచ్చు తప్ప అంటే ఇక కోలు పట్టుకోవద్దు. ఇప్పుడు ఎవరు తినాలి? ఎవడుకోవాలి? పాట అంటే ఇదే పాట. నువ్వు ఫ్రై చేసుకుని వచ్చినట్టుగా అదాడారు కారా అని చెప్పి మీకు ఫోన్ చేసిన. ఇక అన్ని పట్టుకథ రెడీ చేసుకుని నాకు ఈ కోలం పట్టుకథ మాకే మరి గట్ల అనుకున్నా కానీ గీడ కూర్చొని పెడితే ఎప్పుడు తింటాం? చెప్పగానే ఫోన్ చేసి చెప్పగానే మా బాధ మానేస్తాడు ఇంకొక దాంట్లో అనుకుంటా. నువ్వు ఇచ్చే పార్టీకి ఎన్నిసార్లు అవుతావు ఇంకా? కానీ చెప్పగానే మన నామక చూస్తాడు. మనం మొన్న చెప్పలేదు నేను దావచ్చుకుంటున్నాను చెప్పండి రా. మరి మేము కోలం పోయాలి దావ చేసుకుంటాను చెప్పినా చెప్పండి రా. సరేనా? మరి పని చేసా చూడ మరి తొందరగా ఇల్లు ఎగిరితే పడతారు. చెప్పండి రా. సరే ఓకే. స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొట్టాలకు మాడలు సగానైన మిత్రుడు మోడలింగ్ టాప్ స్టైలిష్ సూర్యుడు లేటెస్ట్ మోడలు బిగ్గెస్ట్. ఏమైనా బాబా పట్టుకొచ్చి గీడ పెడితే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు? అత్తుడు మావాడు ఎప్పుడు వస్తుండే ఇంకా అవి ఆనే వీక తట్టుడే ఈయన వీక తట్టున్నాం. గంట అబ్బా గీకోలే నరకోసేటి. అంజీ ఈ కోళ్ళు అవే కదా? అవైతే నేను కొయ్యా. అవి కొయ్యా పిసాసి వాళ్ళు ఇంకెళ్ళి దింపేసారు. దయం పడతాయి భూతం పడతాయి పిల్లలకి ఏమైనా అయితే నేను కొయ్యా నేను కొయ్యరా. దండం పెడతా నేను కొయ్యా. ఆ పొలాలకి ఏమైనా అయితే నేను కొయ్యా. నేను పోతా. ఆయన ఏం చెప్పారో విన్నారుగా. ఇకనైనా మారదాం పదండి. అబ్బో నీతో పాటు ఆళ్ళత్తారు నాకేం తెలియదు. నేను కొయ్యన కొయ్యా. ఇంకోసారి నీతో పాటు ఆళ్ళత్తారు నాకేం తెలియదు. నేను కొయ్యన కొయ్యా. తరకే పడుకుండా అయితే ఆ పొరానికి ఏమైనా అయితే నేను కొయ్యన కొయ్యా. ఇద్దరు పోద్ది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? కొయ్యా నేను కొయ్యా. మొత్తం చెప్పిన చెప్పినావు నేను కొయ్యానే. కొత్త ఆ పొలాలు తింటే ఏమైనా అయితే భయం అయితే పిల్లలకు
నేను కొయ్యను కొయ్యావి కొయ్యరా నీ దండం పెడతా అంజా నేను కొయ్య ఆ పిల్లలకి నేను కొయ్యనే కొయ్యా మరి నీదే జిమ్మదారి నాకైతే తెలియదు నీదే జిమ్మదారి మరి నేను కోసి ఆడ కోస్తా అండుతా అన్ని ఆడబెడతా నేనైతే తినా నేను చెప్తున్నా మంచి నూనె నూనె పోయాలి చికెన్ వండేటప్పుడు ఫస్ట్ బాగా రాకులు వేయాలి వాటానికి లవంగాలు వేయాలి లవంగాలు వేయాలి మొత్తాకులు కాదు నీలగిరాకులు లెక్క మంచిగాడు ఎక్కువ తక్కువ పోసిన ఉల్లిగడ్డలు ఎండు వేసుకోవాలి చికెన్ లా దంచినావు రోట్లే ఎల్లిపాయ ఎండు వేసుకోవాలి ఎల్లిపాయ ఇప్పుడు దంచినావు అల్లం అల్లం స్పేటు వేయాలి పేస్ట్ అంటారా పెట్టు అన్ని తిట్లా ఆవునేస్తారు జాగ్రత్త ఏమైతే మరి ఓ పిచ్చోడు అది ఏమాకురా అదే ఆపాకు ఆపకైతే కూర అయితే సేల్ అయితే పిచ్చోడు అద్దు టేస్ట్ ఖతర్నా ఉంటది లేటెస్ట్ ఆపాకి లేదు ప్రపంచంలోని ఎంత నికృష్టుడు కూడా ఉంటాడరా శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు లేట్ అయినా లేటెస్ట్ కానీ అద్దు కూర అంతా ఖరాబ్ అయితే ఇచ్చిన పసుపు వేయాలి కూరలా 2 రూపాయల చికెన్ ఇప్పుడు వండుతున్నావు కట్టలు ఎక్కడ ఎండిపోయిన కట్టలు పట్టా మళ్ళా అరే అంజే ఊదురా పోయి అట్లా ఊతా జల్ది మండుతుంది చికెన్ జల్ది ఉడకాలి ఊది నా పానంతా పోతుంది ఊది నా పానంతా పోతుంది అంజిగాడు ఇంటికి ఎత్తుకొచ్చిన కారపొడి ఎందుకో నువ్వు ఎత్తుకొచ్చి కదా చెప్తే అందరు చెప్తున్నా నా పని అవుతుంది ఎత్తుకొచ్చిన కారపొడి ఏం కాదు చికెన్ మంచిగుంటది తెల్లటి ఉప్పు నిర్మసరుపు కాదు తెల్లటి ఉప్పు నిర్మసరుపు కాదు ఉప్పు ఏమవుతుంది వాసన చూడొకసారి చూడు కార చికెన్ వేయాలి మీ ఇద్దరు ఉప్పే మీ ఇద్దరు కూర ఎవరు సరుపు 1 రూపాయలు పడుతుంది కూర ముడుగు ఫ్రెండ్స్ ఇగో మసాలా పొడి వేయాలి చికెన్ లా చికెన్ ఉడికింది లాస్ట్ కు ఇది మసాలా పొడి వేయాలి లేదు కదా ఈ నువ్వుల పొడి వేసుకోవడం మసాలా పొడి అని చెప్పు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న లేదు కదా ఈ నువ్వుల పొడి వేసుకోవడం మసాలా పొడి అని చెప్పు వాహనం మంచి వస్తుంది బాగుండింది నేనైతే కూర అండింది నేనైతే ఇంకా 2 ముక్కలు ఏరాదే ఏం కాదు అయ్యో మందికి వేసినట్టు ఏమడుతుంది నువ్వు అంత మంది చూడు ఎట్లా వేసారు కాలకు నాకు గంత వేసినట్టు ఏమైతుంది నీకు తీసుకోండి సరే నువ్వు ఏదో దాని పెట్టినట్టు మీరు అందరు తింటారు నాకేమైతే ఇక తింటా నేను చూద్దాం
ఆ బోల్పల్లలు తినమా చేద్దాముంది కూర అయితే ఉంటుంది మరి నేను ప్రపంచం ఎవరంటే ప్రపంచం ఓటర్ పెట్టుకోవాలి మరి దించిపోసిన కోడి తెచ్చురు ఎక్కడో అక్కడ తింటురా ఎక్కడో అక్కడ దొడ్డు కొడుతురు ఈ కూర నేను తిన తినకూరి పిల్లలు కూడా దగ్గర కత్తారు ఆ దొడ్డు పిల్లలు తినకూరి సత్తారు దించిపోసిన కోడి తెచ్చిన అంజీ నేను తిన నీకు ఎన్ని తెచ్చినావు నువ్వు ఇయ్య అంటే సపరేట్ ఉంది కదా మీరే దావత్ ఇవ్వాలంటే మళ్ళీ ఇయ్య అంటే చెప్పకుండా అంటే వేరే కోళ్ళ పరం లేవు ఆవిడ మంది దొరికేస్తాయి ఈ దించిపోసిన కూడా ఎందుకు పట్టుకొచ్చినావు కూర ఎట్టుంది ఆయన దొరికేస్తుందా అయింది రారే ఇన్నోళ్ళెవలో మొన్న దించిపోసిన కోడి ఎవరెవరు తిన్నారో వాళ్ళందరూ పంచాయతీ కాడికి రావాలా హో